ఓలిగను అనంతపురం జిల్లా ప్రత్యేక వంటకంగా చెప్పవచ్చు. ఏ పండుగ వచ్చినా, ఏ ఫంక్షన్ చేసినా ఓలిగ లేకుండా అది పూర్తి కాదు. అంతలా అనంతపురం వాసులు ఓలిగను ఇష్టపడతారు. అసలు ఈ ఓలిగను ఎలా తయారు చేస్తారనే అంశం పైన స్థానికంగా తయారు చేసే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఓలిగను ఎలా తయారు చేస్తారు? శనగబ్యాళ్ళు ఉడకబెడతాము. ఉడికినాక గ్రైండర్కి వేసుకుంటాము. దానికి బెల్లము, దానికి ఓలిగ రవ్వ, దానికి ఆయిలు, దానికి యాలక బుడ్డలు, గసాలు ఇవి రకాలు వేసి తయారు చేస్తాము. అంటే ఇప్పుడు ఓలిగను ఎన్ని రకాలుగా తయారు చేస్తారు? ఏ ఏ పద్ధతిలో ఓలిగను మీరు తయారు చేస్తారు? పాలు తెచ్చి పాలకోవా చేసి పాలకోవా ఓలుగొట్టి టెంకాయలు తెచ్చి ఒరిజినల్ టెంకాయలు తెచ్చి తురిమి ఫ్రై చేసుకొని గ్రైండర్కి వేసుకొని కొబ్బరి ఈ బ్యాళ్ళు ఉడకబెట్టి మళ్ళీ గ్రైండర్కి వేసుకొని తయారు చేసుకొని అది పద్ధతి. అంటే ఓలిగ ఇంత ఫేమస్ కావడానికి, అనంతపురంలో మీ ఓలిగ సెంటర్ ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటి? చిన్నగా వ్యాపారం చేసుకొని పోతా అంటే మేము జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ గారికి ఫ్యాన్స్ తరఫున ఈ అనంతపురం ఎన్ని ఓల్డ్ సెంటర్ ఉన్నాయో అన్ని ఓల్డ్ సెంటర్ టేస్ట్ తీసుకుపోయినారు. మన ఓల్డ్ సెంటర్ శ్రీ వెంకటేశ్వర ఓల్డ్ సెంటర్, వెంకటేశ్వర ఓల్డ్ సెంటర్ ఎన్టీఆర్ అని మా షాపులో తీసుకొని పోయినారు. హరికృష్ణ భార్య గారు మన ఓడికి సెలెక్ట్ చేసి ఈ ఓడికి బాగుంది, ఈ షాప్లో తీసుకొని రండి అని చెప్పినారు. మనకి ఆర్డర్ ఇచ్చినారు, 15,000 ఓళ్ళకి ఆర్డర్ ఇచ్చినారు. అప్పటి నుంచి కొంచెం మాకు పబ్లిసిటీ అయింది. ఈ ఓలిగ బిజినెస్ ఎలా ఉంటుంది? డిమాండ్ ఎలా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది? మాకు ఉగాది పండగకి డిమాండ్ ఉంటుంది, పండగకి డిమాండ్ ఉంటుంది, పెండెంట్ల సీజన్కి డిమాండ్ ఉంటుంది, మామూలుగా శనివారం ఒక రకంగా డిమాండ్ ఉంటుంది. మాకు వ్యాపారం రకంగా బాగానే ఉంటుంది. ఓలిగ తయారీలో పెట్టుబడి ఎలా ఉంటుంది, రాబడి ఎలా ఉంటుంది? అంటే మీరు పెట్టుబడి ఎలా పెడతారు, రాబడి ఎంత ఉంటుంది? పెట్టుబడి ఎంత మనము 90% 100% పెట్టుబడి పెడితే 90% పెట్టుబడి ఉంటే 10% లాభం వస్తుంది. ఇప్పుడు మామూలుగా సేల్స్ ఎట్లుంటాయి? అంటే రెగ్యులర్గా ఒకే విధంగా ఉంటాయా, లేదా పండుగ వారీగా ఉంటాయా, లేదంటే ఈ ఫంక్షన్స్ జరిగినప్పుడు సేల్స్ ఎలా ఉంటాయి, పెళ్ళిళ్ళ సీజన్లో సేల్స్ ఎలా ఉంటాయి? రెగ్యులర్గా మామూలుగా పెళ్ళిళ్ళకి, పెళ్ళిళ్ళ సీజన్కి, మామూలుగాను పండుగలకి అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు పండుగ రోజు ఏమంటే పండుగ రోజు మేము కొంచెం రేట్ ఎక్కువ పెట్టింటాము. పండుగ రోజు తిట్టుకోకూడదు, మరసంగా ఉండాలా, పూజలు చేసుకుంటా బాగుండాలని కొంచెం పూర్వం ఎక్కువ పెట్టి స్పెషల్ గసాలు వేసి ఏలక బుడ్లు వేసి బాగా స్పెషల్గా చేసాము. ఆ రోజు ఒక రోజు ₹5 రేటు పెంచుతాము. మీ దగ్గర తీసుకున్న కస్టమర్లు టేస్ట్ ఎలా ఉందంటున్నారు? మీ దగ్గర తీసుకున్న వాళ్ళు నిజంగా సాటిస్ఫై అవుతున్నారా? మా దగ్గర వచ్చిన కస్టమరు బాగుండాయి, మీ దగ్గర టేస్ట్ బాగుండాయి, వేరే సైడ్కి పోతే మాకు ఆ టేస్ట్ దొరకలేదు, మీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, మేము చాలా లాంగ్ నుంచి దీని నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాము, బెంగళూరు నుంచి వస్తున్నాము, ఇక్కడ బళ్ళారి బైపాస్ నుంచి వస్తున్నాము, అక్కడ తడకలేరు ఇక్కడ నుంచి దూరం నుంచి వస్తున్నాము. అదే పరంగా మీ టేస్ట్ బాగుంటే మా దగ్గరికి వస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి మీరు ఏ ఏ ప్రాంతాలకి ఓలిగలను కొరియర్ చేస్తున్నారు లేదా సప్లై చేస్తున్నారు? బెంగళూరుకి పార్సల్ చేస్తాము, హైదరాబాద్ పార్సల్ చేస్తాము. ఇక్కడ ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే అమెరికాకి కూడా తీసుకోబోతున్నారు. ఇంకా మామూలుగా కొరియర్ పెట్టిన వాళ్ళకి ధర్మవరము, బెంగళూరు, హైదరాబాద్ పంపిస్తూనే ఉంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అనంతపూర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉంటుంది. కోవా వచ్చేసి ది బెస్ట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా అయితే ఇక్కడ పూర్ణం బాగా క్వాలిటీగా థిక్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే ఇక్కడ తీసుకుంటాను. సో ఐ ప్రిఫర్ వెంకటేశ్వర ఓలిగ సెంటర్ అండి. థ్యాంక్ యూ. అయితే ఓలిగకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఆంధ్ర కవితా పితామహుడుగా పేరొందిన అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రలో ఓలిగ ప్రస్తావన ఉందంటే ఓలిగ ఎంత ప్రాచీనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీరుతో భరత్, అనంతపురం.